ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ అండ్ టార్గెటెడ్ థెరపీ ఇలా ఉన్నాయి కదా, వీటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అండ్ ఏవి ఎందుకు అవసరం ఉంటాయి? బాడీలో చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి. మన బాడీలో ఆ చెక్ పాయింట్స్ అన్ని దాటి క్యాన్సర్ చాలా తెలివిగా వచ్చి మనకి ఆ గడ్డ కాజ్ చేస్తుంది. సో ఆ తెలివైన క్యాన్సర్ సెల్ని మనం ఇంకా తెలివిగా ఇమ్యూనోథెరపీని కనుగొని ఏం చేసామంటే బాడీలోనే మామూలుగా ఇమ్యూనిటీ చెక్ పెడుతుంది. అది ఎస్కేప్ అయ్యి క్యాన్సర్ అయ్యింది. ఈ కొత్తగా ఇచ్చిన ఇమ్యూనోథెరపీ ఆ ఇమ్యూన్ మెకానిజంని అవేకెన్ చేస్తుంది. ఇట్ విల్ స్టిమ్యులేట్, దాన్ని ఇంకా వృద్ధి చెందేలా చేస్తుంది. మన బాడీలోనే దానికి విరుద్ధంగా ఏవైతే ఇమ్యూనిటీ కావాలో దాన్ని పెంచి వెళ్ళి దాన్ని కట్ చేస్తుంది. సో కీమోకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. బట్ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కడైతే ఇమ్యూన్ సెల్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఇమ్యూన్ సెల్స్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ లేని చోట డెవలప్ అయితే పర్లేదు, బట్ ఆల్రెడీ హైగా ఉన్న చోట కూడా ఇది డెవలప్ చేస్తుంది. రైట్, అది దాని గుణం. అక్కడ లింఫోసైట్స్ పెంచుతుంది కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయి. దట్ ఈస్ ఇమ్యూనోథెరపీ. సో అలా మన కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వచ్చాయి. సో ఇప్పుడు మనం పేషెంట్కి ఆఫర్ చేసే వైద్యాల్లో ఇవన్నీ కంబైన్ చేసి ఇస్తాం. కీమో ఇమ్యూనోథెరపీ సర్జరీ తర్వాత ముందా అలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసుకొని వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్. వీ క్యాన్ ఆఫర్ దట్ ట్రీట్మెంట్. సో ఇంతకు ముందులాగా 1960s జరిగినట్టుగా కాదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. రైట్, వీ హ్యావ్ సొల్యూషన్స్. యూ క్యాన్ గెట్ త్రూ ఇట్ మచ్ బెటర్. రైట్. సో క్లియర్గా ఒక ఫైనల్ కాల్, ఒక మన పీపుల్కి ఒక అవేర్నెస్ రావాలి. సీరియస్లీ మన నుంచే నెక్స్ట్ ఒక క్యాన్సర్ పేషెంట్ బయటకు వస్తారు అంటే రాకుండా ఉండటానికి మీరు ఏం చెప్తారు మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్తో? మన చేతిలో ఉండి మనం చేసుకోగలిగింది పదే పదే ఈ మొత్తం మీ సంభాషణలో మీకు అర్థమైనంత వరకు డెఫినెట్లీ మీ చేతుల్లో ఉన్న మీ లైఫ్ స్టైల్, వాక్ చేయండి, రన్ చేయండి, ఏదన్నా కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీని పెట్టండి. ఆల్కహాల్ స్మోకింగ్ని వదిలేయండి. తగ్గించచ్చా అంటే మెల్లమెల్లగా తగ్గించండి, చివరికైతే మానండి, అది ఇంపార్టెంట్. అండ్ మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్స్లో ఏవేవి, ప్రతిదీ లేబుల్ చదవమని నేను అనట్లేదు, కానీ ఏవేవి న్యాచురల్ కాదు, నార్మల్ కాదు, వాటి వల్ల మీకు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చునని అనిపిస్తుందో ప్లీజ్ గో దెమ్ అండ్ చెక్. పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్డా ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్డా, ఎందుకు ఇలాగా ప్రతిదీ చెక్ చేయండి. ఇవన్నీ మన చేతిలో ఉండి మనం కాపాడుకోగలిగేవి. జెనెటిక్స్ విషయానికి మనం ఇంకా అదేమీ చేయలేము.